श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अन्तर्ज्योतिः किमपि यमिनाम् अञ्जनं योगदृष्टेः चिन्तारत्नं सुलभमिहनः सिद्धिमोक्षानुरूपं धीनानादव्यसनशमनं दैवतं दैवतानां दिव्यं चक्षुश्रुतिपरिषदां दृश्यते రంగమధ్యే. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ నమస్కారం. మనం గ్లోబల్ స్తోత్ర పారాయణంలో ఈ గ్రూప్ లో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు జరుగుతుంది. పిల్లలకి అందరికీ స్తోత్రపాఠం, ప్రబంధం అవన్నీ ఇక్కడ నేర్పిస్తున్నారు. అదే సమయంలో ఉపన్యాసం, చాలా తమిళ్లో ఉపన్యాసం కాలక్షేపం అంతా ఈ గ్రూప్ లో జరుగుతుంది. మనం తెలుగులో కూడా ఇది చేయాలి, భక్తులు తెలుగు తెలిసిన వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడాలి అని ఇది ప్రారంభించి 1 నెల అయ్యింది. అక్కడ నవవిధ భక్తి అనే ఉపన్యాసం 7 నుంచి 8 దాకా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ శ్రీరంగ మహాత్మ్యం మనం నిన్న నుంచి చూసాం. శ్రీరంగం రంగనాథ స్వామి క్షీరాబ్దిలో అవతారం చేశారు. ఎందుకంటే జ్ఞానులకే కాదు భక్తి, భగవంతుడనేవాడు జగత్పిత, అమ్మవారు భగవంతుడు జగన్మాత జగత్పిత. అట్లా జ్ఞానులకే ఋషులకే అటువంటి మంచి జ్ఞానం ఉన్న వాళ్ళకే భగవంతుడు అంటే చాలా కష్టం కదా. చాలా మంది పామరులకు కూడా అందరికీ దర్శనం ఇవ్వాలి. వాళ్ళకంత భక్తి లేకపోయినా వాళ్ళు ఎక్కడ దర్శించుకోవచ్చు అంటే ఆలయంలో, మన ఇంటి గృహంలో అర్చావతార రూపంగా అవతారం చేస్తున్నారు. అలా దేవతలు వేడుకున్న వెంటనే రంగనాథ స్వామిగా అవతారం చేసి అక్కడి నుంచి బ్రహ్మలోకంలో చాలా యుగాలు ఉండి అక్కడి నుంచి మను యొక్క భక్తిని చూసి అయోధ్య నగరానికి వచ్చి సూర్యవంశ రాజులందరూ ఆయన్ని మంచిగా పూజ చేసి అక్కడి నుంచి మళ్ళా ధర్మవర్మాన్ అనే రాజు కోసం విభీషణి మూలంగా మనం శ్రీరంగం వచ్చారు. అంతవరకు మనం చూసాం. దాని తర్వాత రంగనాయకి అమ్మవారి యొక్క అవతారం నిన్న చూసాం. అమ్మవారు లేకుండా భగవంతుడు అనేది ఎక్కడా లేదు. ఏ విభవ అవతారమైనా అర్చావతారమైనా భగవంతుడు అవతారం చేస్తే మహాలక్ష్మి కూడా తాను స్వయంగా అవతారం చేస్తుంది. అలా రంగనాథ స్వామికి రంగనాయకి అమ్మవారుగా అవతారం చేసింది. ధర్మవర్మాన్ రాజాకి రెట్టింపు సంతోషం. తను అనుకున్న రంగనాథ స్వామి తన పూజ చెయ్యాలని, ద్రావిడ దేశానికి తీసుకురావాలని రంగనాథ స్వామి కూడా శ్రీరంగానికి పెంచేశారు. చాలా అద్భుత సంతోషంగా ఉండే సమయంలో రంగనాయకి అమ్మవారి యొక్క అవతారం. వీళ్ళిద్దరికీ విశేషంగా పంగుని ఉత్తరం రోజు, ఒకే రోజు శ్రీరంగంలో ఈ రోజు కూడా చూడొచ్చు. రంగనాథ స్వామి అమ్మవారి సన్నధికి వచ్చేది ఒకే ఒక రోజు, అది పంగుని ఉత్తరం. ఆ రోజే అటువంటి వేడుకలుగా ఉత్సవం జరుపుతూ వస్తున్నారు. చాలా సంతోషంతో ధర్మవర్మన్ ఈ మందిరం వల్లే చాలా మందికి జీవనం జరగాలి అని సప్త ప్రాకారం కట్టారు. భూభువస్వ మహోలోక తపోలోక సత్యలోకం, దాని తర్వాతే వైకుంఠం అన్నట్టుగా ఈ సప్త ప్రాకారం కట్టి ఇది చాలా ముందు కట్టింది. ఇప్పుడు మనం చెప్పే చరిత్ర అంతా ఎప్పుడంటే రఘువంశం రాముని యొక్క త్రేతాయుగం అయిపోయిన వెంటనే ద్వాపర యుగం సమయంలో ఇది జరిగిన విషయం ఇది శ్రీరంగంలో. దాని తర్వాత కూడా ద్వాపర యుగంలో ఉన్న మహారాజులు అర్జునుడు, బలరాముడు, కృష్ణుని యొక్క సొంత అన్న బలరాముడు, సంతను మహారాజా భీష్ముని యొక్క తండ్రి, వీళ్ళందరూ వచ్చి పూజ చేశారనేది కూడా, శ్రీరంగానికి వచ్చి పూజ చేశారు అనేది కూడా పురాణాల్లో మనకుంది. కాబట్టి ఇది నేను చెప్పే ఇక్కడ వచ్చి అది పురాణం, కృష్ణుని యొక్క అవతారం ముందే జరిగిన విషయం ఇవన్నీ. దాని తర్వాత కూడా ఈ కలియుగంలో కూడా ఎన్నో రాజులు ఎన్నో మంటపాలు శ్రీరంగానికి చేసి ఇచ్చారు. తిరుమల నాయకర్, కృష్ణదేవరాయ రాజు కట్టిన కొన్ని మంటపాలు కూడా శ్రీరంగంలో చూడొచ్చు. చాలా పెద్ద గుడి అది.
ఒక్కొక్క సన్నధి, ఎన్నో సన్నధులు ఉన్నాయి, మొత్తం 73 సన్నధులు చుట్టూ ఉన్నాయి మన రంగనాథ స్వామి చుట్టూ. చాలా కృష్ణుడి యొక్క సన్నధి, రాముని యొక్క సన్నధి, ఆళ్వార్ల సన్నధి, ఆచార్య సన్నధి, అటువంటి పెద్ద. దాని తర్వాత వసంత మంటపం, సంతను మంటపం, అర్జున మంటపం, ఊంజల్ మంటపం అని చాలా మంటపాలతో అంత పెద్ద మందిరం మన భారతదేశంలోనే ఎక్కడా చూడలేము. అందులో అటువంటి మందిరాన్ని ఒక్కొక్క రాజు సమర్పించారు. అందరూ వాళ్ళ వాళ్ళ భక్తికి ఏదో ఒకటి ఆ భగవంతుడికి చెయ్యాలని కృష్ణదేవరాయలు, దాని తర్వాత చోళరాజు, చోళ పాండ్య రాజు, వాళ్ళ వంశంలో వచ్చిన వాళ్ళు ఎంతో మంది. దాని తర్వాత తిరుమంగై ఆళ్వారే ఆ 7 ప్రాకారాల్లో నేను చెప్పినప్పుడు ద్వాపర యుగం కాబట్టి, దాని తర్వాత కలియుగంలో కొన్ని మంటపాలంతా పోయింది కాబట్టి దాన్ని ఇంకా వాళ్ళు పునరుద్ధరణ చేశారు, మళ్ళా కొత్తగా కట్టించారు. అందులో తిరుమంగై ఆళ్వార్ చుట్టూ అనేదే పెద్ద ఇది. మనం భగవంతుడి నుంచి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు 3వ చుట్టూ తిరుమంగై ఆళ్వారే కట్టించిన చుట్టూ. అలా గుడిని కట్టించి, అది కాకుండా చాలా మందికి అది ఉపయోగపడాలి కదా మందిరం అన్నాక, అష్టగోపురం, హేమకలసం అంతా కట్టి రంగవిలాస్ అనే పెద్ద మంటపం కట్టారు. అక్కడ చూస్తే ఎన్నో భక్తులు అక్కడికి వచ్చి నాట్యం ఆడుతారు, నామ సంకీర్తన చేస్తారు, సంగీత కచేరీలు జరుగుతాయి, భరతనాట్యాదులు జరుగుతాయి. వాళ్ళందరికీ జీవనమే కదా. ఎంతో మంది అక్కడికి వచ్చి రంగనాథ స్వామికి ఆ రంగవిలాస్ లో చేస్తే అదొక కైంకర్యం అవుతుంది. అదే సమయంలో చాలా మంది వచ్చి చూస్తారు. అట్లాగా గోశాల కట్టారు. ఇప్పుడు నేను చెప్పేది కాకుండా ఒక 20 సంవత్సరాల ముందే శ్రీరంగంలో చూస్తేనే ఒక 1000 ఆవుల దాకా ఉంటది, పెద్ద గోశాలు. ఆ సమయంలో రాజులు ఎన్నో గోశాల కట్టించి ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పాలిచ్చేటట్టు, అక్కడ ఉన్న చాలా మంది గుడికి కూడా అభిషేకానికి పాలిచ్చేటట్టు అంత గోశాల, దాన్ని చూసుకునే దానికి ఎంతో మంది పని మనుషులు, వాళ్ళకు ఉద్యోగం. అలాగే ధాన్య కోసం గుడి అంటే, ఆ గుడి ఈ రోజు కూడా రంగనాథ స్వామికి ఎంతో ఎకరాలు నెలం సొంతం ఉంది ఆయనకి. ఎంతో మంది వ్యవసాయులు అక్కడ పంట పండిస్తారు. రంగనాథ స్వామి కూడా సంవత్సరానికి ఒక రోజు అక్కడ అలా పంటశాలకు వెళ్ళి అక్కడ ఒక రోజు ఉత్సవం జరుపుకుంటూ వస్తారు. ఎంతో మంది మందిరంలో వ్యవసాయులంతా చాలా బియ్యం అవంతా పెట్టి దాంట్లో కొంచెం భగవంతునికి కొంచెం సమర్పించి, మందిరంలో ఉండే ప్రసాదాలకు కొంచెం సమర్పించి మిగతాది వాళ్ళు అమ్ముకుంటారు. అలా ఎంతో మందికి జీవనోద్ధారణం కలిగించాలని మహారాజు చేశారు. అలాగే చాలా పండితోత్తములు ఉత్సవాలు జరిపేదానికి, పూజలు చేసేదానికి, పాంచరాత్ర ఆగమ ప్రకారం చేసేదానికి వేద పండితులు, ప్రబంధం వాళ్ళందరికీ గుడి చుట్టూ ఇల్లు కట్టించి వాళ్ళందరినీ అక్కడ పెట్టించి ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే భాండారం, మడపిల్లి, పెద్ద పెద్ద వంటశాలలు. ఆ వంటశాలలో భగవంతునికి భోజనం చేసేదానికి భాండారం, భగవంతుని యొక్క నగ రత్నభూషణాలు అవన్నీ చూసుకునేదానికి భాండారం, దాని నిధి కోశం అంటారు శ్రీరంగంలో. అక్కడ కరకూల నాచియార్ అనే అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఆ అమ్మవారే అక్కడ చూసుకుంటారంట. ఒక్కొక్క దానికి ఎక్కడ మడపల్లి ఉందో అక్కడ మడపల్లి నాచియార్ భగవంతునికి అంతా సక్రమంగా ప్రసాదాలు చేస్తున్నారా అవన్నీ చూసేదానికి ఇన్స్పెక్షన్ కి. అలా భాండారం, సుగంధశాలి, చందనం, పచ్చకర్పూరాలు, అంటే ఇవంతా గుడిలో కొత్తగా వాళ్ళు అంగిట్లోనే కొనరు, అక్కడ తీసుకొచ్చి ఆ ద్రవ్యాలను అక్కడ వాళ్ళే ఇది చేస్తారు. అటువంటి ధాన్యశాలంతా కట్టించి ఎన్నో మంటపాలు, సహస్ర మంటపాలు శ్రీరంగంలో ఉంది. ఎలా ఉంది శ్రీరంగం అంటే, కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగే సహ ప్రత్యక్షం పరమం పదం. అక్కడ వైకుంఠంలో ఉండే కావేరీ విరజా నది, ఇక్కడ శ్రీరంగంలో ఉండే కావేరీ వెవ్వేరు కాదంట. కావేరీ విరజాసేయం, ఈ కావేరీ ఆ విరజలాగా ఉంది, విరజా నది లాగా. వైకుంఠం రంగమందిరం, ఆ వైకుంఠం ఈ రంగమందిరం వెవ్వేరు కాదు, అలాగే ఉంది. వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగే సహ, ఆ వాసుదేవుడు ఈ రంగనాథ స్వామి ఇద్దరు ఒకటే. ప్రత్యక్షం పరమం పదం, వైకుంఠానికి ఎవరు వెళ్ళి చూడగలుగుతారంటే నిత్యసూరులు, అక్కడ మోక్షం కలిగిన వాళ్ళే కదా. మనలాంటి వాళ్ళు వైకుంఠాన్ని చూడొచ్చా అంటే, ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడో అమెరికాలో జరిగేది మనం లైవ్ చూస్తున్నాం కదా, అలా వైకుంఠంలో ఉండే లైవ్ టెలికాస్ట్ ఎక్కడ చూడొచ్చు అంటే ఈ శ్రీరంగంలో. ప్రత్యక్షమైన వైకుంఠం ఏదిరా అంటే ప్రత్యక్షం పరమం పదం, పరమం పదం లాగానే ఈ శ్రీరంగం అనేది ఈ శ్లోకం చెప్తుంది. అలా ఎన్నో గుడి చుట్టూ ఉండే గ్రామాలు గుడికే సొంతం. అక్కడ ఉన్న వాళ్ళందరూ
భగవంతుని పూజ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఎన్నో ఉత్సవాలు రాజే ఏర్పడిచ్చారు. వసంతోత్సవం, అక్కడ వసంతోత్సవంలో పెద్ద నందనవనం పెట్టి పుష్పాలు పెట్టి అక్కడ భగవంతునికి ఎండాకాలంలో వసంతోత్సవం జరుగుతుంది. తెప్పకులం అని తెప్పోత్సవం అనేది అక్కడ ఒక పెద్ద తిరుమలలో శ్రీవారు కోనేరు లాగా పెద్ద కోనేరు ఉంది శ్రీరంగంలో. అక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. ఇంత ముందంతా కావేరీలోనే తెప్పోత్సవం జరిగేదంట. అప్పుడు ఒక సమయంలో ఏమైందంటే కావేరి ఒక నారాయణ జియర్ అనే ఒక జియర్ ఉండే ఆయన పెద్ద స్వామి, ఇప్పుడు కూడా వాళ్ళ సంప్రదాయం జరుగుతూనే ఉంది శ్రీరంగంలో. నారాయణ జియర్ అని మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళ వంశంలో ఒక పెద్ద జియర్ ఉన్నారు. ఆయనకి చాలా మంత్ర శక్తి ఉంది. మంత్రం సుదర్శనాడు వారు మంత్రం జపిస్తూ ఆయన ఏమనుకున్నా జరుగుతుంది అని. కానీ అది పెద్దవాళ్ళు ఒప్పుకోరు. శ్రీ వైష్ణవులు కొంతమంది అలా మనం ఉండకూడదు, మంత్రసిద్ధిని మనం తీసుకురాకూడదు, భగవంతుడు ఏం మనకి ఇస్తారో అదే మనం చూసుకోవాలి, మగందరం దర్శనం చేసుకొని మోక్షమే కావాలనుకోవాలి అని. ఆయన ఎవరికి ఏం చెప్పలేదు. ఆయన సుదర్శన మంత్రం చెప్పి సుదర్శన యాగం చేసి సుదర్శన ఉపాసకర్గానే అయినారు. ఆయన మనసులోనే హృదయంలోనే సుదర్శనాడు వారు ఉన్నారు. ఒకప్పుడు కావేరీలో ఈ తెప్పోత్సవం జరుగుతూ ఉండేటప్పుడు కావేరీలో పెద్ద వర్షం వచ్చింది. ఇంకా మనకు ఆ కాలంలో మనకు తెలుసు కదా ఎలా పెద్ద వర్షం పడేటప్పుడు చాలా దాని యొక్క కావేరీ యొక్క ప్రవాహం ఎక్కువయ్యి ఆ తెప్పం అలాగా వెళ్ళిపోతుంది. జనాలందరూ రంగా ఏమైపోతుందో అని భయపడేటప్పుడు ఈ నారాయణజీ తన సుదర్శన మంత్రం చెప్పి ఆ మంత్ర ఉపాసనతో ఆ యొక్క తెప్పాన్ని కావేరిని ఆపి తెప్పాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ అడిగినప్పుడు చెప్పారంట, నా కోసం నేనేం చేయలేదు, నేను పెద్ద అవ్వాలని, ఏదో ఒక సమయంలో ఇది ఇలా పనికొస్తుంది అని నేను ఈ మంత్రోపదేశం చేశాను అని. అటువంటి దాని తర్వాత ఇంకో సంవత్సరం అలా అవ్వకూడదని చెప్పి ఆయనే పెద్ద కోనేరు కట్టించి అది గుడి పక్కనే ఉంది, అక్కడే తెప్పోత్సవం జరగాలి అని తెప్ప కులం అని దానికి ఒక పేరు పెట్టి అక్కడ తెప్పోత్సవం జరుగుతూ వస్తున్నారంట. అలా రాజు సంతోషపడి బ్రహ్మ భగవంతుడు అవతారం చేసిన వెంటనే చిత్రమాసంలో రేవతి నక్షత్రమందు రంగనాథ స్వామి అవతారం చేసినందువల్ల 10 రోజులు చిత్రోత్సవం అని బ్రహ్మోత్సవం చేసేవాళ్ళంట. 10 రోజులు వాహనాలు. ఇప్పుడు ఈ రోజు మనం చెప్తూ ఉండేటప్పుడే తిరుమలలో వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవం జరుగుతుంది. అలా పలు దివ్య దేశాల్లో ఆ భగవంతుని యొక్క అవతార సమయంలోనో లేకపోతే ఆ రాజు మందిరం నిర్మాణం చేసినప్పుడు వాళ్ళ యొక్క జన్మదినం రోజు ఈ ఉత్సవాలు జరుపుతూ వచ్చేవాళ్ళు, ఈ బ్రహ్మోత్సవం. అటువంటి గొప్ప బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మలోకంలోనే చేశారు. మనువుకి భగవంతుని ఇచ్చేటప్పుడు మనువుకి చెప్పారు, నేను ఇలాగ చిత్రోత్సవం జరుపుతూ ఉన్నాను, నువ్వు కూడా ప్రతి సంవత్సరంలో ఒకసారి ఈ ఉత్సవం జరపాలని. అలాగే అయోధ్యలో ఉండే పలు రాజులు ఈ ఉత్సవం జరుపుతూ వచ్చారు. రాముడు చిత్రోత్సవం చేస్తూ భూపతి తిరునాల్ అని తమిళ మాసంలో తైమాసం రోజు శ్రీరాముడే బ్రహ్మోత్సవం ఒకటి జరిపేవారంట. ఆ 10వ రోజు చూస్తే పునర్వసు నాడు, రాముని యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఆ 10వ రోజు కరెక్ట్ గా భగవంతుడు రథం ఎక్కేటప్పుడు పునర్వసు ఆ రోజు ఆయన జరిపేవారంట. విభీషణునికి ఇచ్చేటప్పుడు ఆయన చెప్పాడు, ఇలాగ చిత్రమాసంలో చిత్రోత్సవం బ్రహ్మ చేసింది కాబట్టి ఈ భగవంతునికి ఉత్సవం చెయ్యాలి, భూపతిలో నేను చేసేవాడిని, నీ వల్ల అయితే ఈ ఉత్సవం కూడా జరుపు అని. అప్పుడు భగవంతుడు శ్రీరంగంకి వచ్చినాక ఇవన్నీ విభీషణుడు మన ధర్మవర్మ రాజుకు చెప్పినందువల్ల రాజు సంతోషపడి ఈ చిత్రోత్సవం చేసి భూపతి తిరునాళ్ళని సంవత్సరానికి 2 బ్రహ్మోత్సవాలు చేశాడంట. అది కాకుండా పంగుని మాసం అమ్మవారు అవతారం చేసింది కాబట్టి రాజే ఒక ఉత్సవం చేశాడంట, పంగుని ఉత్తర ఉత్సవం అని. ఈ రోజు ఏ ప్రదేశంలో ఏ దివ్య దేశంలో అన్నా చూస్తే ఒక దివ్య దేశంలో ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది. కొన్నిసారి అధిక మాసం వచ్చినప్పుడు తిరుమలలో 2 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వచ్చినప్పుడు నవరాత్రి ఉత్సవం పంగుని నవరాత్రి ఉత్సవం 2 ఉత్సవాలు జరుగుతుంది. ఈ సంవత్సరం మనం చూస్తే 2 ఉత్సవాలు ఉంది. ఈ నెల ఒక ఉత్సవం, దాని తర్వాత నవరాత్రికి ఒక ఉత్సవం అని. కానీ శ్రీరంగంలో ప్రతి సంవత్సరం 3 ఉత్సవాలు, చిత్రోత్సవం, భూపతి తిరునాళ్ ఉత్సవం, పంగుని ఉత్సవం అని. దాని తర్వాత ఆళ్వారులు అక్కడ అవతారం చేసి ఆళ్వారుల యొక్క ప్రబంధం గొప్పగా చెప్పాలని అధ్యయనోత్సవం అని రాపత్తు పగల్పత్తు వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు, దాని తర్వాత 10 రోజులు. మొదటి 10 రోజులు తిరుమళి తిరునాళ్, ఇంకో 10 రోజులు తిరువాయిమొഴി తిరునాళ్ అని ఈ 2 ఉత్సవాలు
ఆశ్చర్యంగా జరుపుకునేవాళ్ళు. మొత్తం పెద్ద ఉత్సవాలంటే ఈ 4. అది కాకుండా పవిత్రోత్సవం, వసంతోత్సవం, కోడోత్సవం అనే పలు ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. శ్రీరంగంలో చూస్తే సంవత్సరంలో ప్రతి దినం ఏదో ఒక ఉత్సవం ఉంటుంది. అటువంటిది శ్రీరంగం. 365 రోజుల్లో 330 రోజులు ఏదో 10 రోజులు భగవంతుడు ఫ్రీగా ఉంటాడు, కానీ మిగతా ఏదో ఒక ఉత్సవం లోపల జరుగుతూనే ఉంటాడు. ఆళ్వార్లు త్రినక్షత్ర ఉత్సవం, ఆచార్య త్రినక్షత్ర ఉత్సవం, ఏదో ఒక ఉత్సవం. మనం వెళ్ళేటప్పుడు ఏదో భగవంతుడు మళ్ళా పంచపర్వ ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అలా బ్రహ్మోత్సవం చేసేటప్పుడు సంవత్సరంలో మొట్టమొదటిసారి ధర్మవర్మన్ బ్రహ్మోత్సవం చేసేటప్పుడు, బ్రహ్మోత్సవం అనేది మనం ఎందుకు అంటామంటే బ్రహ్మానే అక్కడికి వచ్చి ఉత్సవం చేస్తారు. ఆయన అక్కడ బ్రహ్మలోకం నుంచి ఇక్కడికి వచ్చేసారు కదా, అయినా కూడా ఆయన మనసులో ఎప్పుడు రంగనాథ స్వామి ఉంటుంది కాబట్టి అప్పుడు ధర్మవర్మ బ్రహ్మాని ఆహ్వానం చేసి బ్రహ్మాదిదేవ అభిషేవితస్య బ్రహ్మోత్సవం కర్తుమిష్యే రాజా, బ్రహ్మాను ఆహ్వానం చేసి మంత్రరూపంగా బ్రహ్మానే వచ్చి బ్రహ్మోత్సవం చేస్తున్నారు. బ్రహ్మోత్సవానికి మొదటి రోజు ఏం చేస్తారంటే సంశోదయా నగరేషు నియుక్తయేష సేనాపతిశ్చ భగవాన్ హరినేవ పూర్వం. విక్షసేనులు మన యొక్క శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఆయన సేనాపతి కదా, ఆయన బ్రహ్మోత్సవం జరిగే ముందు రోజు నగర శోధన, అంతా కరెక్ట్ గా ఉందా, ఉత్సవం జరగడానికి మొత్తం సిద్ధంగా ఉన్నారా, జనాలంతా ఎట్లా ఉన్నారు, అంతా మన మాడవీధుల్లో అక్కడక్కడ మంచిగా ముగ్గు వేసి అంతా కడిగి క్లీన్ గా ఉందా, భగవంతునికి ఉత్సవం చేయొచ్చా అని మొత్తం చూసుకుంటూ వెళ్తారంటే అక్కడ ఉన్న జనాలకి అందరికీ ఆహ్వానం పలుకుతూ అందరూ రేపటి నుంచి అందరూ భగవంతుని యొక్క ఉత్సవంలో పాల్గొనాలి అని చెప్పేటట్టు ఆ మొదటి అంకురార్పణం అని జరుగుతారు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడే మీరు ఆలోచించవచ్చు, మొన్న రాత్రి మన తిరుమలలో ఇదే ఈ పద్ధతి చాలా దివ్య దేశంలో అలాగే ఉంటుంది. వాహనాలు ఏదన్నా ఈ రోజు మనకు మొదటి వాహనం వేరే వాహనం, శ్రీరంగంలో వేరే వాహనం ఉన్నా కూడా ఆగమ ప్రకారంగా మొట్టమొదటిగా విశ్వసేనులు అంకురార్పణం చేయడం అనేది ప్రసిద్ధం. మొన్ననే మనకు అక్కడ తిరుమలలో జరిగింది. అలాగే దాని తర్వాత పొద్దునే ధ్వజారోహణం అంటారు. గరుడ ధ్వజం, ధ్వజంలో గరుడ ధ్వజం పెట్టి ఆరూప్యమాస తథా ముకుందం ధ్వజం శక్యేవ గరుడాతిచ, గరుడ ధ్వజపటం ఎక్కించి భేళీతారం కొట్టి మొత్తం వాద్యాలు వాసి దేవతలందరి ఆహ్వానం చేసి ఉత్సవం స్టార్ట్ అని చెప్పేటట్టుగా పెద్ద ధ్వజారోహణం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం రంగనాథ స్వామికి ప్రదక్షిణం రంగపురం జగత్వా యాగశాల, అక్కడ ప్రదక్షిణంగా శ్రీరంగం వచ్చి శ్రీదేవి భూమాదేవి సమేతంగా రంగనాథ స్వామి మొత్తం 4 మాడవీధుల్లో భక్తులందరికీ అందరికీ చూసి వాళ్ళందరికీ దర్శనమిచ్చి దాని తర్వాత లోపలికి వెళ్ళి యాగశాల, అక్కడ ఉత్సవం 10 రోజులు చూస్తే మనం బయట భగవంతునే దర్శనం చేసుకుంటాం, కానీ యాగశాల ఉంటుంది, 10 రోజులు యాగం చేయాలి. అక్కడ ఎవరు మొదటి రోజు ధ్వజపటం ఎక్కిస్తారో వాళ్ళే అక్కడ యాగం చేస్తూ ఉంటారు, పొద్దున సాయంత్రం మొత్తం. ఆ యాగశాలకి భగవంతుడు వచ్చి అక్కడ అభిషేకం జరుగుతుంది. రెండో రోజు నుంచి మొదటి రోజు అక్కడ శ్రీరంగంలో ఉత్సవం జరిగేటప్పుడు పొద్దునే తెల్లవారు 5 గంటలకే సూర్య ఉదయం ముందే, ఎండకు ముందే భగవంతుడికి ఉత్సవం. అదేలాగా సాయంత్రం కూడా 6 గంటల తర్వాతే. ఒకవేళ ఏదన్నా ఉత్సవం సాయంత్రం వచ్చినా కూడా భగవంతుడు మీద సూర్యుడు పడకూడదు, అలా వాళ్ళు సూర్యుడు పడకుండా గొడుగు పెట్టుకొని ఏదన్నా పెట్టి చూసుకుంటారు. సూర్యప్రభ కృతా సన్నిధానం శ్రీరంగనాథో భగవాన్ ముకుంద, సాక్షాత్ ముకుందుడైన భగవంతుడు రంగనాథ స్వామి సూర్యప్రభలో వస్తున్నారు. సూర్యకోటి సమభ్రమం, సూర్యమండల మధ్యహస్తం అని మనం అంటాం కదా, సూర్యమండలం మధ్యలో ఉండేదే భగవంతుడే కాబట్టి ఈ శ్రీమన్నారాయణుని నేనే అంతర్యామి అని చూపించేటట్టు సూర్యప్రభ. అందరూ భక్తులందరూ స్వభక్త బృంద పరిసేవితోవ్యం సాధుజన సమర్చిత, జనాలందరూ భగవంతుని అర్చన చేసి అక్కడ అందరూ తాంబూలాలు ఇచ్చి భగవంతుని ఒక్కొక్క వాళ్ళ ఇంటిలో భగవంతుడు వచ్చేటప్పుడు హారతి ఇచ్చి అందరూ దర్శనం చేసుకుంటారంట. ఆరుహ్య సింహం భగవాన్ నృసింహ గంభీర సౌందర్య నిధి ముకుంద, సింహవాహనంలో భగవంతుడు ఆ రోజు రాత్రి సూర్యప్రభ తర్వాత. అలాగే పలు వాహనాలు, ఆరుహ్య హంసం, హంసవాహనంలో హంసగతి అంటారు. అక్కడ భగవంతుడి యొక్క
ఎలా ఆయన నడకే చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో చాలా విధమైన భగవంతుడు వచ్చేటప్పుడు అక్కడ చూస్తే ఉయ్యాల్లో వచ్చేటట్టే వస్తారు. అది ఎలా ఉంటుందంటే సింహగతి, గజగతి, గరుడగతి, సర్పగతి అని చాలా గతి ఉంది. ఒక్కొక్క చోట వచ్చేటప్పుడు ఒక్కొక్కలాగా వస్తారు. సింహగతి అంటే భగవంతుడు గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు సింహంలాగా వస్తాడంట. అక్కడ ఇక్కడ సింహం ఏం చేస్తుందంటే దాని యొక్క గుహ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇలా అలా చూసి గంభీరంగా వస్తుంది. ఎవరన్నా శత్రువులు ఉన్నారా అని ఇటుపక్క అటుపక్క చూస్తుంది. కానీ భగవంతుడు సింహగతిలో వచ్చేటప్పుడు ఇటుపక్క అటుపక్క శత్రువులు ఉన్నారా కాదు, భక్తులందరూ వచ్చారా అని ఆ భక్తులను చూసిన వెంటనే ఆ సంతోషంతో ఆ సింహంలాగా వస్తారంట సన్నధి నుంచి బయటకు వచ్చేటప్పుడు. దాని తర్వాత గజగతి అని ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరన్నా చూస్తే కూడా ఏనుగు వస్తే అందరూ సంతోషంగా చూస్తారు. అలాగా ఏనుగు వచ్చేలాగా ఉంటుందంట. భగవంతుడు అలా తిరిగేటప్పుడు ఏనుగు యూటర్న్ చేయలేదు, టక్కని తిరగలేదు. అదేం చేస్తుంటే ఒక సైడ్ పక్కన వెళ్ళి ఇలా తిరగాలి. అలాగే అద్భుతంగా ఆ ఊంజల్ సేవలో సంవత్సరానికి ఒక 5 రోజులు ఊంజల్ సేవ జరుగుతుంది. అద్భుతంగా అలా చేస్తారంట గజగతిలో. దాని తర్వాత మాడవీధిలో వచ్చేటప్పుడు హంసగతి. హంసం వచ్చే అద్భుతం ఎన్నో కావ్యాల్లో అందరూ చెప్తారు. నడిచి ఎలా రావాలంటే హంసంలాగా రావాలని, చూసేదానికి అద్భుతంగా ఉంటుంది. అలా శ్రీదేవి భూమాదేవి ఉన్నప్పుడు, అమ్మవారు ఉన్నప్పుడు హంసగతిలో వస్తారంట. ఈ ఒక్కొక్కటి మనం అలాగే దర్శనం చేస్తేనే మనం ఇదంతా అనుభవించవచ్చు శ్రీరంగంలో. అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా అంటే సర్పగతి, పాములాగా. అది లోపలికి వెళ్ళేటప్పుడు సర్రం లోపలికి వెళ్ళిపోతుంది. అలా లోపలికి గుడి సన్నది లోపలికి వెళ్ళినాక త్వరగా లోపలికి వెళ్ళి జల్ అని తలిపేసేసుకుంటారు. అంత అద్భుతమైన గతిలో ఇటువంటి ఉత్సవాలు జరుపుకుంటూ వస్తారు. దాని తర్వాత సింహవాహనం తర్వాత ఆరుహ్యయంతం సరభం మురారే, యాళి వాహనం అంటారు. సరభం అనే ఒక మృగం ఉండేది, ఇప్పుడు అవంతా లేదు. సింహం ఏనుగునే చంపేస్తుంది. సింహమే భయపడేది ఆ యొక్క యాలి సరభం. అటువంటి సరభం మీద ఒక రోజు వస్తారంట. ఇదంతా ఎందుకంటే ఏనుగుని చంపేది సింహం, సింహమే భయపడేది యాలి. అటువంటి ఇవన్నీ సృష్టించింది ఆయనే కాబట్టి ఈ సృష్టికర్త నేనే అని చెప్పుకునేటట్టు ఈ ఉత్సవాలు. దాని తర్వాత ప్రధాడయన్ స్వప్రభ ప్రభంజాహ ప్రభాకరస్యాపి పురఃప్రయంతం. రెట్టప్రభ అంటారు. 2 ప్రభ, సూర్యుడికే సూర్యుడుగా అటువంటి కాంతితో ఉండే భగవంతుడని రెట్టప్రభతో భగవంతుడు దర్శనమిస్తున్నారు అందరికీ. దాని తర్వాత ఆ రోజు రాత్రి వేదస్వరూపం గరుడ సహర్ష, గరుడ వాహనం. గరుడు అంటే ఏంటంటే వేదం మనం అంతం చెప్తూనే ఉంటాం, వేదం మనం వింటూనే ఉంటాం. అది శృతి అంటారు. శృతి అంటే విని విని నేర్చుకునే దాని వల్ల అది శృతి. ఒకరి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం, విని విని వాళ్ళు చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఆ వేదానికి రూపం ఉంటే ఎలా ఉంటుందంటే, రూపం ఉంటే అని కాదు, రూపం ఉంది. ఆ రూపం ఎలా ఉంటుందంటే గరుడుని లాగా ఉంటుందంట. 2 లెక్కలు, ఒకటి వేదాంతం, ఒకటి కర్మభాగం అన్నట్టుగా ఈ వేద స్వరూపం. ఆ వేదం ఏం చెప్తుంది? ఈ సర్వేశ్వరుడు ఎవడంటే శ్రీమన్ నారాయణుడని. ఆ గరుడ వాహనం, అందుకే అంతమంది జనాలు గరుడ వాహనానికి ఎందుకు వస్తారంటే ఆ వేదం వల్లే మనకు భగవంతుడు తెలుస్తుంది. ఆ వేదం మీద నుంచి వాహనంగా వచ్చేటప్పుడు ఆ వేదం ప్రమాణం ప్రమేయం ఇద్దరు కలిసి వచ్చేటందువల్ల, ప్రమాణం అంటే ఇది 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 నిజం అని మనకి ఎవరు చెప్తారో అది ప్రమాణం. ఇప్పుడు మనం అడుగుతాం, నిన్న ఏం జరిగింది అంటే ఏదో జరిగిందని చెప్తారు. నీకెలా తెలుసు అంటే నేనే చూశానంటారు. అలాగే వేదం చెప్పేది ప్రమాణం. నీకెలా తెలిసింది? భగవంతుడు ఉన్నాడని ఎలా తెలుసు అంటే మనం చూడలేదు కదా, చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ మనం వాళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అంటే ప్రమాణం ఏదంటే వేదం. ఆ వేదం చెప్తుంది భగవంతుడు శ్రీమన్ నారాయణుడని. ఆ ప్రమేయం ఎవరు అని తెలుసుకుంటున్నామో వేదం వల్ల అది భగవంతుడు. వాళ్ళిద్దరూ వచ్చేటప్పుడు గరుడ వాహనం అద్భుతమైన వాహనం. అందుకే భగవంతుడికి నచ్చిన వాహనం. జనాలు కూడా చాలా మంది ఉంటారు. అనంతమారుహ్య సహస్రవంతం భూలోక వైకుంఠ హిరంగ నిదర్శయంత. ఆదిశేషుని యొక్క అవతారంలో, ఆదిశేషుడు కదా, వైకుంఠంలోనే చూస్తే భగవంతుడు ఉండేది ఆదిశేషుడు, గరుడు, ఇద్దరు వాహనాలు. సర్పంలో రాజు ఆదిశేషుడు, పక్షులకి రాజు గరుడు. వీళ్ళిద్దరు వాహనాలు మన స్వామికి. ఆ శేషవాహనంలో వచ్చేటప్పుడు ఎలా అంటే ఈ భూలోక వైకుంఠమేనా, ఇది వైకుంఠమేనా అన్నట్టుగా ఉంటుందంట. దాని తర్వాత ఆరుహ్యయంతం హనుమంతమేవ రామావతారం రమణీయ గాత్రం. రామావతారం, రాముడే పూజ చేసినది రంగనాథ స్వామి కదా. రామునికి నచ్చిన భక్తుడు ఎవడంటే హనుమంతుడే. దానికన్నా ఎవరన్నా లేదు అంటారా? హనుమంతుడి వల్లే కదా రామాయణంలో మొత్తం
సీతను చూసుకుని వచ్చి భగవంతుడికి చెప్పి యుద్ధం చేయించి పక్కనే ఉండి నడిపించాడు. రామభక్తుడు అంటే ఆయన. వైకుంఠానికి వస్తావా అని భగవంతుడు అడిగేటప్పుడు కూడా అక్కడ మీరు ఎలా ఉంటారు, రాముడిలాగా ఉంటారా లేకపోతే నారాయణుడా అంటే, నారాయణుడు అంటే నేను రాను, నేను ఇక్కడే ఉండి రామాయణం ఉన్నంత వరకు నేను ఈ భూలోకంలోనే ఉంటానన్నాడు. అటువంటి హనుమంత వాహనం రామునికి నచ్చినది కాబట్టి, రాముడే పూజ చేసిన భగవంతుడు కాబట్టి హనుమంత వాహనంలో మన రంగనాథ స్వామి కూడా అందరికీ భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. దాని తర్వాత కల్పవృక్ష వాహనం. కల్పవృక్ష వాహనం కోరినవన్నీ ఇచ్చేది కల్పవృక్షం అంటారు. అటువంటి కల్పవృక్ష వాహనంలో కోరినవన్నీ కదా, ఏది కోరిన వెంటనే మోక్షాన్ని ఇవ్వగలరు, మోక్షాన్ని ఇచ్చేది భగవంతుడు ఒక్కటే అన్నట్టుగా అన్ని కలిసినట్టు కల్పవృక్ష వాహనంలో ఆ రోజు రాత్రి గజవాహనంలో చూస్తే ఈ శ్రీరంగంలో ఒకటే చూస్తే అర్చకులంతా పైన ఉండరు, వాహనం పైన ఉంటారు, అందరు కిందే ఉంటారు. రంగనాథ స్వామి ఒకటే వాహనం ఎక్కాలి. గొడుగు కూడా కింద నుంచే గొడుగులు, పైన కాదు, వాహనం మీద కాదు. కానీ ఈ గజవాహనానికి ఒకటే ఆ ఏనుగు వెనకాల ఉండి ఛత్రచామరాలు ఉపచారంతో వస్తారు. ఆగత్య దేవ సహధాన్యశాల. ఆ రోజు తర్వాత ధాన్యశాలకు వచ్చి అమ్మవారి సన్నది ముందరొచ్చి, అమ్మవారి సన్నది లోపలికి వెళ్ళరు. ఆ ఒక్క సంవత్సరానికి అమ్మవారు భగవంతుడి కలిసి దర్శనం ఇచ్చేది ఒక రోజే, కానీ 3 రోజులు ఆ అమ్మవారి సన్నదికి ముందెళ్ళి అక్కడ ఉంటారు. అక్కడ పెద్ద అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత హస్వవాహనం. ఒకే రోజు 2 హస్వవాహనం, వెండి హస్వవాహనం, బంగారు హస్వవాహనం. పొద్దున వెండి, రాత్రి బంగారు. ఆ గరుడ హస్వవాహనం ఒక్కొక్క బ్రహ్మోత్సవంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. కంచి గరుడ సేవ, కంచిలో గరుడ సేవ ముఖ్యం. తిరుమల వెంకటేశ్వర స్వామికి చూస్తే నిన్న చూసాం మనం, ధ్వజారోహణం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ దివ్య దేశంలో లేనిది ధ్వజారోహణంలో మనం ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూనే చూడొచ్చు ఇటువంటి ధ్వజారోహణం. భగవంతుడు ఆ రోజు ధ్వజపటం ఎక్కేదానికి వచ్చేటప్పుడు భగవంతునితో పాటు విక్షసేనుడు, అనంత గరుడ విక్షసేనుడు, ఆదిశేషుడు అనంతన్, గరుడ భగవానుడు, అంగదుడు, హనుమంతుడు, సుదర్శనాళ్వార్ వాళ్ళందరూ ధ్వజపటంతో పాటు వస్తారంట. వైకుంఠం లాగానే ఉంటుంది అటువంటిది హస్వవాహనం. తర్వాత అది తిరుమలకి హస్వవాహనం, శ్రీరంగానికి హస్వవాహనమే చాలా అందం. ఎందుకంటే ఆ రోజు వయ్యాలి ఉత్సవం జరుగుతుంది. అక్కడ భగవంతుడు ఈ పక్క ఆ పక్క చుట్టి 365 degrees ఇలా తిరిగి ఆ పక్క ఈ పక్క పరిగెత్తారు. అదొక చోట జరుగుతుంది. అది అద్భుతంగా ఉంటుంది. ఎలా అంటే మనం చుట్టూ భక్తులు ఉంటారు కదా, ఆ యొక్క తిరిగేటప్పుడు ఆయన ఒకప్పుడు ప్రతి ఒక్కరిని, ఆ జనాలందరినీ తన కంటి ద్వారా ఒకసారి దర్శనం ఇచ్చేస్తారంట. మనం భగవంతుని దర్శిస్తున్నామో లేదో, ఆయన మనందరినీ ఒకసారి ఇలా అలా తిరిగి చూసి అందరికీ చూస్తారు. మనం అక్కడ నిలబడుకుంటే ఏదో ఒక సమయంలో భగవంతుడు మన పక్క తిరిగి మనన్నే చూసినట్టే ఉంటుంది. అటువంటి అద్భుతమైన ఆ పద్ధతి అంత ఆశ్చర్యంగా ఉండదు. ఈ పక్క నుంచి ఆ పక్క పరిగెత్తి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఒక్కొక్క పక్క తిరుగుతూ వస్తారు. అది చాలా ఆశ్చర్యం. అది శ్రీరంగంలో మీరే కూడా వయ్యాలి అని మీరు యూట్యూబ్ లో కొడితే కూడా అది చూడొచ్చు. అది ఏమన్నా మనం ఎంత వీడియోలో చూసినా కూడా శ్రీరంగంలో ఉండి అనుభవించడం అనేది అది వేరే. ఎందుకంటే భగవంతుని ఒక్కసారి మనం భగవంతుడి ఐ టు ఐ కాంటాక్ట్ అంటారు కదా, అలా ఉంటుంది. ఆరుహ్య దివ్యం విపులం రథం వా. దాని తర్వాత రథోత్సవం పొద్దున ఆశ్చర్యమైన రథోత్సవం. మనం ఇప్పుడు చూసాం 3 బ్రహ్మోత్సవాలు అన్నాం కదా, అలాగే పంగుని ఉత్తరానికి ఘోరథం అంటారు, మిగతా చిత్రోత్సవానికి వేరే రథం, అలా 3 రథాలు ఉంది అక్కడ. దాని తర్వాత గరుడ వాహనం తర్వాత తీర్థవారి చక్రస్నానం. చక్రస్నానంలో వైకానస మందిరంలో చూస్తే చక్రతాళ్వారు, సుదర్శనాళ్వారికి చక్రస్నానం జరుగుతుంది. ఇటువంటి పాంచరాత్ర ఆగమం అక్కడ చూస్తే మనకు చిన్న రంగనాథ స్వామి ఉన్నారు. ఎందుకంటే చాలా రంగనాథ స్వామి ఉత్సవర్, మూలవర్, ఇంకొక చిన్న రంగనాథ స్వామి ఆయన జరుగుతుంది. అక్కడ జనాలందరూ అవభృత స్నానం చేసి అందరూ సంతోషపడతారు. ఆ రోజు రాత్రి ఎక్కడ ధ్వజపటం ఎక్కించారో ధ్వజార అవరోహణం అని, ఆ ధ్వజాన్ని దింపి ఉత్సవం జరిగింది అని చెప్పి అక్కడ ఆ ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళందరికీ సంభావన చేసి భగవంతుడే పక్క నుండి ఆ దేవతలందరికీ మంత్రరూపంగా వచ్చిన వాళ్ళందరికీ సంతోషం, ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి ఉత్సవాలు అని చెప్పి అందరినీ పిలిపించి అక్కడ ఆ ఉత్సవం చేసిన అర్చకులందరికీ అక్కడ ఆ వాద్యం, మ్యూజిక్, బ్యాండ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ అంగీకారం ఇచ్చి వాళ్ళకు మర్యాద ఇచ్చి అందరినీ పంపిస్తారంట. భగవంతుడు ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సవం జరుపుకోవాలి అని. ఉత్సవం అంటేనే మనకు తెలుస్తుంది, ఏదో మన ఊర్లో ఒక ఉత్సవం జరుపుతుంటే పండగలాగా ప్రతి ఒక్కరు మన బంధువులు అందరూ వచ్చి మనం కలిసి ఒక రోజు ఉండి భగవంతుని దర్శనం చేస్తాం. ఇదన్నీ ఆ కాలంలో మనం ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు ఈ రోజు ఏదో పెద్దగా మన ఆఫీస్ అని ఉండిపోతున్నాం. దాని తర్వాత మనమే ఒక రీక్రియేషన్ చెయ్యాలి అని లీవ్ పెట్టుకొని ఎక్కడికో వెళ్తున్నాం.
ఈ ఉత్సవాలంతా మనకు అలాగే ఉండింది. మనం ఎన్ని పనులు చేసుకున్నా కూడా ఉత్సవ సమయంలో బంధువులందరూ కలిసి భగవంతుని దర్శనం చేసి ఆ ఒక ధ్యానం అది వేరేలాగా ఉండింది. చాలా సంతోషమైన రోజులు అది. ఇప్పుడు కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటుంది. ఎన్నో ఈ సంవత్సరాలు చూస్తే ఒక్కొక్క నెల ఒక్కొక్క దివ్య దేశంలో ఉత్సవం. ప్రతిదీ మనం చూడలేకపోయినా కూడా, మనం వెళ్ళలేకపోయినా కూడా, రంగనాథ స్వామి సంవత్సరానికి 3 బ్రహ్మోత్సవం కాబట్టి ఏదో ఒక ఉత్సవానికి వెళ్ళి మనం దర్శించుకోవాలి అనేది మన కోరిక ఇక్కడ. అట్లా మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతూ వస్తున్నాయి. మనం రంగనాథ స్వామికి అష్టమహాలక్ష్మి అని నిన్నే చూసాం. అష్టలక్ష్మి లాగా రంగనాయకి అమ్మవారు ఉరయూర్ నాచియార్ అనే ఒక రెండో అమ్మవారు. ఎవరంటే ధర్మవర్మాన్ రాజుకు కూతురుంది. ఆ కూతురునే భగవంతుడు పెళ్లి చేసుకున్నారంట. ఎలా ధర్మవర్మాన్ రాజు తపస్సు చేసి రంగనాథుని శ్రీరంగానికి రంపించుకున్నారో అలాగే ఆ ఉరయూర్ నాచియార్ కూడా అంత భక్తి రంగనాథ స్వామి తన తండ్రిలాగే. ఆమె కూడా మహాలక్ష్మి యొక్క ఒక అంశమే. శ్రీ వరలక్ష్మి అనే పేరు. అలా ధనలక్ష్మి కరుగుల నాచియార్ అని ఎక్కడ భగవంతుడికి అలంకారం నగలంతా పెడుతున్నారో అక్కడ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సెంగమలవల్లి తాయార్, కోమలవల్లి తాయార్, తులుకు నాచియార్, దాని తర్వాత ఆండాల్, మన పెరియాళ్వారి యొక్క కూతురు ఆండాల్ భగవంతుని రంగనాథ స్వామినే పెళ్లి చేసుకుంది కాబట్టి ఆండాల్స్ అన్నది. చేరకులవల్లి తాయార్ అని కులశేఖరాళ్వారి యొక్క కూతురు, ఆమె కూడా రంగనాథ స్వామిని పెళ్లి చేసుకుని. శ్రీరామనవమి సంవత్సరానికి ఒక రోజు భగవంతుడు చేరకులవల్లి తాయారుతో వచ్చి అందరికీ దర్శనమిస్తారంట. అటువంటి ఆశ్చర్యంగా అష్టమహాలక్ష్మితో ఈ శ్రీరంగంలో ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే జీయపురం అక్కడ ఒక ఉత్సవం. మన పంగుని ఉత్తరంలో మొదటి రోజు చూస్తే భగవంతుడు జీయపురానికి వెళ్తారు. జీయపురం అనేది శ్రీరంగం నుంచి పక్కన ఉంది. ఆ ఉత్సవం ఎందుకు జరుపుతున్నారంటే శ్రీరంగం పక్కన ఒక చిన్న గ్రామం జీయపురం అని. అక్కడ ఒక ముసలామె, ఆమె 2 కళ్ళు కనబడదు. ఆయనకి కొడుకు వాళ్ళంతా పోయారు. మనవుడు, ఒక చిన్న మనవుడు, ఆయనకి పేరు కూడా రంగనాథనే పెట్టింది. రంగా అని పిలుస్తుంది. చిన్న పిల్లవాడు పాపం ఏం చేయాలి, ఆమెను చూసుకోవాలి కదా. అమ్మ నాన్న లేని అబ్బాయి, ఆమె చూసుకుంటుంది. 2 కళ్ళు కనబడలేదు. రోజు పొద్దునే రంగనాథ నీ దర్శనం లేకుండా పోయిందే, ఈ కళ్ళు లేకుండా ఉన్నానే అని రంగనాథుని ధ్యానం చేసుకొని ఏదో కష్టపడి వంట చేసి వాడిని పెంచి ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక సమయం ఆ పిల్లవాడు జుట్టు అక్కడ కటింగ్ షాప్ కి వెళ్ళాలి, నేను వెళ్తున్నాను అని ఒకసారి అన్నాడు. సరే నువ్వు వెళ్ళి స్నానం చేసుకొని రా, నీకు నచ్చిన వంట నేను చేస్తాను అని చెప్పిందంట. సరే అని వెళ్ళాడు. పాపం అక్కడ వెళ్ళే చిన్న పిల్లవాళ్ళు కదా, కావేరీ నదిని చూసిన వెంటనే నేను ఫస్ట్ స్నానం చేసి అక్కడికి వెళ్తానని శవరానికి వెళ్లకుండా స్నానానికి వెళ్ళిపోయాడు. స్నానంలో కావేరీ పెద్దగా వర్షం వచ్చింది, ప్రవాహం ఎక్కువైంది, వీడిని కొట్టుకొని వెళ్ళిపోయింది. ఎక్కడో కొట్టుకొని వెళ్ళిపోయింది. రోజు అవ్వ అరుస్తూనే ఉంది, రంగా ఎక్కడ పోయావురా, ఎక్కడ పోయావు, కనబడట్లేదే, నేనేం చేస్తాను, ఇంత చిన్న పిల్లోడిగా ఇప్పుడు చెప్పిన మాటే వినకుండా ఇక్కడక్కడ తిరుగుతున్నావే, నీకోసం నీకు నచ్చిందంతా చేసి నేను పెట్టానే అని ఇక్కడ ఒక పక్క ఆమె ఏడుస్తుంది. ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అవ్వా నేను వచ్చేసాను అవ్వా అని. ఎందుకురా ఇంత లేట్ చేసావు అన్నాడు. లేదు అక్కడ కటింగ్కి వెళ్ళాను, అక్కడ చాలా లేట్ అయిపోయింది అని. సరే పో స్నానం చేసుకొని రా అని భోజనం అంతా పెట్టింది. అలా 3 రోజులు అయ్యింది. ఇక్కడ ఏమైందంటే ఆ కొట్టుకొని వెళ్ళిపోయిన వాడు ఎక్కడో తంజావూరు దగ్గర కావేరీలో వాళ్ళు ఏదో ఒక జనాలు వాడిని చూసి అక్కడ వాడిని పట్టి కాపాడేశారు. అక్కడి నుంచి తంజావూరు నుంచి శ్రీరంగానికి ఈ రోజు చూస్తే 1.5 గంట సేపులో రాగలుగుతాం. అయినా కూడా ఇప్పుడు మీరు చూడండి, ఆ కాలంలో అంతా ఈ బండి వసతులంతా లేదు కాబట్టి వచ్చేదానికి ఒక 2-3 రోజులు పడుతుంది. అలా అబ్బాయికి సరిగ్గా అడ్రస్ ఏం తెలియకుండా అలా ఇలా అందరిని అడిగి ఏదో వచ్చేసాడు ఇక్కడ జీయపురానికి. పరిగెత్తుకుంటూ వచ్చాడు. అవ్వ నేను వచ్చేసాను అంటే, ఏంద్రా మొన్ననే నేను వచ్చేసాను, ఆ రోజు నేను కావేరీలో నేను కొట్టుకొని వెళ్ళిపోయాను, నేను అక్కడ కటింగ్ కూడా వెళ్ళలేదు అని అనింది. లేదే నువ్వు వచ్చావే, నేను భోజనం పెట్టానే, నీ ఏంద్రా నీకు ఎప్పుడు ఆటలేనా, ఏదో ఒకటి చెప్పి నన్ను ఏడిపిస్తావేంటి అనింది. లేదవ్వా చూడు, నా తలకాయ పట్టుకొని చూడు, ఎంత జుట్టు ఉంది చూడు, నేను ఎక్కడ కటింగ్ చేసుకున్నా అని. అవ్వకి ఏం అర్థం కాలేదు. సరేరా నీ నా కటింగ్ షాప్కి తీసుకెళ్తాను, అక్కడ తీసుకెళ్ళి అని పిలిచి మొన్న వచ్చాడా అంటే వచ్చాడే అనింది. కానీ ఆయనకే ఆశ్చర్యం, కటింగ్ చేసినోడికి, ఏంది నేనే మొన్నే కదా ఫుల్ కటింగ్ చేశాను కానీ ఇంత జుట్టుంది ఆయనకి అని అర్థమైపోయింది. అవ్వా నీ యొక్క భక్తికి నువ్వేం కష్టపడుచావో అని రంగనాథ స్వామి నీకు వచ్చాడు అని. ఆయన కంట్లో నీళ్ళు వచ్చింది. నువ్వెందుకు ఏడుస్తున్నావురా అంటే,
నీ యొక్క భక్తికి ఆయన వచ్చాడు సరే, నా కటింగ్ షాప్ కూడా వచ్చి నా దగ్గరే కటింగ్ చేసుకున్నాడు కదా అని అంత ఆశ్చర్యం. అలాగే అవ్వను అక్కడే నమస్కరించాడంట ఆయన. అలా అటువంటి అందరి జనాల్ని రక్షిస్తూ వచ్చాడు. ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకునే దానికి సంవత్సరానికి ఒక రోజు అవ్వను అడిగారు, మీకేం కావాలి రంగనాథ స్వామి అంటే, సంవత్సరానికి ఒకసారి ఇలాగే ఆ యొక్క శవర కొట్ట ముందు ఆ అవ్వ యొక్క ఇంటి ముందర ఆ భగవంతుడు వచ్చి అక్కడి నుంచి తిరిగి వస్తారు సంవత్సరానికి ఒక రోజు. అటువంటి అద్భుతమైన ఉత్సవాలు మనం అక్కడ శ్రీరంగంలో చూడొచ్చు. అలా మనం చెప్పాం ఉరయూర్ నాచియార్ అని విదర్భ రాజ్యం. అటువంటి రాజ్యంలో ధర్మవర్మ రాజు ఆయనే ఈ సప్త ప్రాకారం అంతా కట్టించాడు. ఆయనకి కూతురు శ్రీ వరలక్ష్మి అనే మహాలక్ష్మి యొక్క అంశమే. ఆమె పెళ్లి అయ్యే వయస్సు, ఆమె అక్కడ ఆ రాజ్యంలో యువరాణిగా ఉండేది. అటువంటి ఒక సమయంలో అద్భుతంగా భగవంతుడు ఆమె ఎలా ఒకరినొకరు చూసుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది ఈ యొక్క అద్భుతమైన కావ్యం. దీన్ని చంపు కావ్యం అంటారు. చంపు కావ్యం అంటే ఒక కావ్యాన్ని మనం పద్యం రూపంగా చూడొచ్చు, లేకపోతే గద్యం రూపంగా చూడొచ్చు. కానీ ఇక్కడ చంపు కావ్యం అంటే పద్యం గద్యం రెండు కలిసి ఉంటాయి. ఒక్కొక్క అక్షరం చూస్తే తెలుగు, ఆ సంస్కృతం అవన్నీ వినేటప్పుడే చాలా ఆశ్చర్యంగా మనకు ఉంటుంది. అటువంటి ఈ కావ్య రూపంగా ఈ కథను చెప్పాలి అని కృష్ణప్రేమి స్వామి రాసింది. అక్కడి నుంచి నేను ఆ యొక్క కొన్ని శ్లోకాలు ఏంటంటే నాకు తెలిసిన జ్ఞానానికి నా వల్ల అయింది కొంచెం తీసుకొని మీకు చెప్తున్నాను. అద్భుతమైన వీళ్ళిద్దరు ఎలా చేరారు. ఒకరోజు కావేరీ నదిని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ కావేరీ తీరం ఎలా ఉంటుంది. అతకథాచిత రంగరాజో మలయా నిలమంధస్మిత లింగిత మకరంద నవమంజరీ పరిక్రమాణ కుతూహల భ్రమర గానకృత ధంకార నినాద నందిత కోకిలకుల కాకలీ కలకలే సుశీతలే చంపక పున్నాగ చందన పారిజాత వకులాసన కదలీ నాలికేర పాసన గంభీర పూంగాది బృహు హతి నిభీడే కావేరీ తటే తుంగవక్షస్థల శోభిత తూనీధర స్తుల్య పరిజన పరివాస్తు ధనుర్ధరో మృహటా హఠన్ విజహారే. అద్భుతమైన కావేరీ నది ప్రవాహం, పక్కనంతా చెట్లు, అద్భుతంగా గాలి. ఎక్కడ నీళ్లుందో అక్కడ పంట పొలాలు ఇక్కడ చాలా అద్భుతంగా వస్తుంది. మనం ఇక్కడ శ్రీరంగం మెడ్రాస్ అక్కడంతా కాయగూరలు తినడానికన్నా శ్రీరంగం పక్కన కాయగూరలు అంతా తీసుకుంటే చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఆ కావేరీ నీళ్ళు ఉంది కాబట్టి పక్కనుండా న్యాచురల్ గానే అటువంటి మంచి పొలాలు ఉంటుంది. ఎక్కడ మంచి పొలం, ఎక్కడ మంచి పంటలు జరుగుతుందో అక్కడ ఆరోగ్యం బాగా ఉంటుంది అందరికీ. ఆ ఒక ఎక్కడ అంటే నీళ్ళు ఎక్కడ ఉందో అక్కడ చాలా అద్భుతమైన ప్రదేశం అని అర్థం. అక్కడ సాయంత్రం సమయం కోకిల కుల అన్ని పక్షులన్నీ దాని అరుస్తూ ఇలా అలా వస్తుంది. ఆశ్చర్యంగా ఉంది. సూర్య అస్తమనం, అప్పుడు సూర్యుడు బాగా రెడ్ గా కనబడి అక్కడ పుష్పాలంతా మురిసి చాలా పారిజాత పుష్పం ఆ యొక్క వాసన అటుపక్క. అటువంటి దాంట్లో రంగనాథ స్వామి తన యొక్క గరుడ వాహనాన్ని, గరుడునే ఏం చేశారంటే విభవావతారంగా ఆయన ఒక మనిషి రూపంగా అక్కడక్కడ వెళ్తూ ఉంటారంట. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు శ్రీరంగం ఎలా ఉంది. తన యొక్క గరుడిని మీద వెళ్తే బాగుండదు కదా, అందరు చూసి ఏందో ఇది అంటారు, విచిత్రంగా ఉంటుంది. కాబట్టి తన గరుడనే తాను గుర్రపు వాహనం గుర్రంగా చేసి ఆ గుర్రం మీద నుంచి ఆయన ఒక రాజకుమారుడు లాగా వస్తున్నాడంట. ఒక బాణం అంతా తీసుకొని అక్కడ పెద్దగా అలా వస్తూ ఉండే సమయంలో, అదే సమయంలో ఈ యొక్క ఉరయూర్ అని శ్రీరంగం నుంచి ఒక గంట సేపు ఆ పక్క వరలక్ష్మి వాళ్ళంటూ వాళ్ళ యొక్క ఒక రాణి, మహారాణి, యువరాణి అంటే వాళ్ళతో పాటు చాలా సక్కులంతా ఉంటారంట, ఫ్రెండ్స్, వాళ్ళ ఒక 10-15 మంది అటు సైడ్ అదే సమయంలో ఆ కావేరీ తీరం పక్కన వస్తున్నారంట. తథా తత్రాగతా నిచ సఖీ జనపరిగృహీవిత ధర్మవర్మాన్ రాజకుమారీ శ్రీవాసలక్ష్మీ సంచరంతి లలిత కుసుమాని హరంతి లీలయా మాలా కలయంతి సారీకేన సంరస కూజంతి చంద్రికేవ రాజంతి హరిణీవ పశ్యంతి పదమనీవ హసంతి పాదనూపుర కణయంతి కందుక క్రీడాం కుర్వంతి కందర్ప చిత్త మోహయంతి విజహార. వాళ్ళందరూ అక్కడ పక్కనే ఆడుకుంటూ, అద్భుతమైన రాజకుమారి అంటే వినాలా, ఆ వాళ్ళ చేతిలో ఉండే ఉంగరాలు, అటువంటి గాజులు అవన్నీ ఆ ధ్వనిలో ఎలా ఉందంటే సంగీతం లాగా ఉందంట. హరిణీవ పశ్యంతి పాదనూపుర కణయంతి. అద్భుతంగా అటువంటి చిన్న చిన్న వాళ్ళు వీళ్ళందరూ
వాళ్ళ నవ్వే ఒక పెద్ద సంగీతం లాగా అందరూ నవ్వుకుంటూ ఆడుకుంటూ అలా తిరుగుతూ ఉన్నారంట. అటువంటి సమయంలో మన రంగనాథ స్వామి ఎలా వస్తున్నాడు అని వర్ణించేటప్పుడు తత్ర యదృచ్ఛయాగతాం యథేచ్ఛ విహారం నూతన జలధరం లీలా కలేభరం కనకాంబరధరం కనక కింకిణీ హారకేయూర విభూషణం మంజుల భాషణం స్వజన పోషణం మందహాసాది సుందర వదనం కుందరదనం కస్తూరీ తిలకాంకిత లలాటం కనక కిరీటం కుటిల కుంతలం మకర కుండలం శ్రీరంగ భూపాలం దదర్శ. వాళ్ళు ఆడుకున్న అన్నప్పుడే ఈ రంగనాథ స్వామి ఆ గుర్రం నుంచి వచ్చి చూస్తున్నారంట. ఎలా ఉన్నాడంటే కనకాంబరధరం, కనకం పుష్పమాలలు, బంగారు కిరీటం, ఒక రాజకుమారి లాగా, ఆ యొక్క అద్భుతమైన నవ్వు, ఆ మందహాసాది సుందర వదనం, ఆ మాటలు ఎలా ఉందంటే మంజుల భాషణం, ఓయ్ ఓయ్ అని ఆ గుర్రాన్ని తీసుకుంటూ వచ్చేటప్పుడు అది చూస్తేనే ఈయన చాలా ఒక సాధారణమైన మనిషి కాదు, ఏదో పెద్ద రాజా అని అంటున్నారంట. ఇటువంటి రాజును ఒక రాజు అన్నాక పక్క ఊర్లో ఎవరు రాజో తెలుసు, ఈయన రాజులాగా కనబడట్లేదు, ఈయన ఏమో పెద్ద దేవతలో ఏమో అని వీళ్ళు ఒక్కొక్కరు అనుకున్నారు. ఈయన పెద్ద దేవతలేమో, అశ్విని కుమారులో ఏమో, ఈయనే ఇంద్రుడో చంద్రుడో అలా మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ భగవంతుని చూస్తూ భగవంతుని యొక్క కళ్ళు కూడా వీళ్ళ మీద పడిందంట. తామపి సుకుమారి నిజ మనోహరి సుందరీం కువల నయనాం కుముద హసనాం చంద్రవదనాం హంసగమనాం పీనజననాం చంచల నయనాం మంజుల వచనాం మధుర రచనాం నవయవ్వనాం నలిన చరణాం నానా భూషణ భూషణాం కృత సంభాషణాం కనక కమల నయనాం కామజనకో దదర్శ. అద్భుతంగా అక్కడ ఆడుకునేటప్పుడు ఎప్పుడు ఎన్ని నక్షత్రాలున్నా మనం చంద్రుడినే ఇలా చూస్తామో, ఎంతో మంది స్త్రీలు అక్కడ ఉన్నా కూడా మన శ్రీ వాసలక్ష్మి మీద భగవంతుడి యొక్క కళ్ళు అక్కడ పడిందంట. అద్భుతమైన అమ్మాయి, చిన్నగా మధుర రచన మధుర భాషణంతో ఆమె ఆడుకోవడం చూసి ఆ పక్కకెళ్ళి ఎవరు మీరంతా ఎవరు అని అడగాలని వెళ్ళిందంట. అప్పుడు ఆ రాణి మాట్లాడలేదు. ఆ రాణి పక్కన ఉన్న స్నేహితులంతా చెప్తున్నారు, చోళాధిరాజా, ఆయన చోళాది రాజులు ఉన్నారే, ఆయన యొక్క కుమారి శ్రీ వాసలక్ష్మి, వాళ్ళ యొక్క స్నేహితులు మేమంతా అని ఆమెను చూపించి వాళ్ళందరూ చెప్తున్నారంట. ఆహా అలాగా, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాను. మీరెవ్వరు అంటున్నారు. ఆయన నవ్వుకుంటూ మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు మేమంతా రంగనాథ స్వామిని దర్శనం చేసుకోవాలని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేము పుష్పాలు పుట్టించి పుష్పం ఇచ్చేసి ఇక్కడి నుంచి మేము ఆ పెద్ద అక్కడ ఈ కావేరీ నది దాటి వెళ్ళారు కదా, అక్కడ పడగ ఏదన్నా వస్తుందా అని చూస్తున్నాం. అక్కడ నుంచి వాళ్ళు వచ్చినాక మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం, అంత లోపల ఇక్కడ ఆడుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఆయన నవ్వుతూ చెప్పాడంట, మీరు రంగనాథ స్వామిని చూడడానికి వెళ్తున్నారు కదా, ఆ పుష్పాన్ని మీరు ఆయనకే సమర్పించారు కదా, సరే నాకు సమర్పించేయండి అన్నాడు. నాకు సమర్పించేయండి అని అన్నప్పుడు ఆ శ్రీవాసలక్ష్మి ఆయన ముఖం చూసిందంట. అలాగే ఇది నిజంగానే రంగనాథ స్వామియే అనేది ఆమెకి ఆ మనసులో వచ్చేసింది, అంత భక్తికి. మిగతా వాళ్ళందరూ స్నేహితులందరూ ఏంది అలా అంటున్నావు అన్నాడు. అప్పుడు అక్కడ గరుడ భగవానుడే కదా గుర్ర రూపంలో ఉన్నాడు. ఆయన చెప్పాడంట, మీరంతా ఎంత గొప్పవాళ్ళు తెలుసా అన్నట్ట. ఏమి అంటే బ్రహ్మాదిదేవ రచితం పరితః ప్రతీక్ష, బ్రహ్మాది దేవతలే కూడా క్యూలో నిలబడతారు భగవంతుడిని చూసేదానికి. అటువంటి భగవంతుడు మీకోసం మీ ముందు నిలబడ్డాడు వచ్చి. అప్పుడు మీరు వెళ్ళి అక్కడ దర్శనానికి, ఇప్పుడు ఈ రోజు కూడా శ్రీరంగం వెళ్ళాలంటే 1 గంట సేపులో మనకు దర్శనం అయిపోతుందా తెలియదు. తిరుమల కొండకెళ్ళాలంటే ఒక రోజు నిలబడాల్సి వస్తుంది. అంతమంది జనాలు భక్తులు అందరినీ భగవంతుడు పాపం అందరికీ చూడాలనేసి పొద్దున్నుంచే ఆయన మందిరం తెరుచుకొని కూర్చుంటున్నారు. ఎంతమంది జనాలు వచ్చినా 1 గంట 2 గంట మనం నిలబడాల్సిందే. అటువంటి భగవంతుడు మీకోసం మీ ముందరే నిలబడ్డాడు అన్నాక చాలా సంతోషపడింది శ్రీవాసలక్ష్మి. భగవంతుడు ఆ గుర్రం నుంచి దిగిన వెంటనే ఆ మాలను ఒక రంగనాథ స్వామికి వేసింది. ఆ రంగనాథ స్వామి వదిలే అక్కడి నుంచే తన యొక్క ఉంగరాన్ని తీసి ఆమెకి అంగుళీయం ఆ ఉంగరం వేసి ఆ 7 తన చేయి పట్టుకొని 7 సప్తపతి అంటారు కదా, 7 నడిచాడంట. ఎలా ఉంది అంటే అక్కడ ఈ పెళ్లికి ఎవరు సాక్షి, సకల దేవతలు సాక్షి కాబట్టి ఇక్కడ సూర్య చంద్రులు ప్రతి ఒక్కరూ సాక్షిగా ఉన్నారు. వాద్యం అటువంటి సంగీతం ఏంది అంటే కావేరీ నది యొక్క జలం, ఆ శబ్దం, ఆ పుష్ప వర్షాలు, ఆ యొక్క పక్షుల యొక్క ధ్వనులు, ఇవన్నీ ఒక పెద్ద సంగీత నాట్యంగా ఉందంట. వాళ్ళిద్దరూ ఎందుకంటే రాజులకి వచ్చేసి మనలాగా పెళ్లి కాదు కదా, ఎప్పుడు చేయి పట్టుకున్నారో ఆ రోజు గాంధర్వ వివాహం అంటారు. ఈమె రాణి మహారాణియే కాబట్టి
అక్కడ వాళ్ళిద్దరికి ఆ పెళ్లిని అయితే అందరూ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడక్కడ తిరుగుతూ అంతా ఉత్సవం లాగా జరుపుకుంటూ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎలా ఉంది ఆ సమయం అంటే, అతమాలతి మల్లి మాధవి కుంజేషు సంచరంతౌ విహరంతౌ మలయానిల మందస్మిత తృణాలోల విలోల శృంగారలీలౌ కోకిలయుగల కాకలీ కలకల శ్రవణ కుతూహలౌ క్రీడా కుతూహలౌ పనసరసన కదలీ పలహారసికౌ తాంబూల కోమలధరౌ. అలా ఆశ్చర్యంగా తాంబూలం ఒకరికొకరు ఇచ్చి పుష్పాలు వర్షం చేసుకుని వాళ్ళంతా స్నేహితులంతా పక్కన ఉండి ఇటువంటి ఉత్సవం లాగానే పెళ్లిలాగా జరిగిందంట. రంగనాథ స్వామి అక్కడ నేను ఇంకా శ్రీరంగానికి వెళ్ళాలి, నేను మందిరానికి వెళ్ళాలి, అక్కడ అమ్మవారు కాసుకొని ఉంటారు అని చెప్పేటప్పుడు ఆ రాణి ముఖం కొంచెం మారిందంట. ఇద్దరూ మనసునిచ్చారు. ఆ శ్రీవాసలక్ష్మి కూడా తన మనసుని ఆయనకి ఇచ్చింది. ఆయన వచ్చింది నీకోసం నేను ఇంకో రోజు వస్తాను అని చెప్పి రంగనాథ స్వామి వెళ్ళిపోయినాక అప్పుడు ఆమె కష్టంగా ఉండిందంట. ఏం జరుగుతుంది, ఎంతటి భగవంతుడు, మనం అనుకోలేదు, అయినా వచ్చాడు, ఇలా నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు, ఏదో 5 నిమిషాలు మనతో పాటు ఉన్నాడు, అప్పుడే గడిచిపోయింది. అది 3 గంటల సేపు ఉన్నా కూడా ఒక 5 నిమిషంలా గడిచిపోయింది, అంతేనా? ఇదేమన్నా నేను కలనా? ఇది నాకు అర్థం కాలేదే. ఒక సంతోషం అనేది మనతో ఉండాలి కదా, ఒక 5 నిమిషాల సంతోషం, దాని తర్వాత అది పోయిందంటే ఎలా అని చాలా కష్టపడిందంట. అక్కడ రంగనాయకి అమ్మవారు చూసిందంట, భగవంతుడు అక్కడ తిరిగి వెళ్ళేటప్పుడు తన చేతిలో ఉంగరం లేదు. ఆ ఉంగరం అద్భుతమైన ఉంగరం, అది చాలా పెద్ద ఉంగరం. లేదే, ఏమైంది మీ ఉంగరం ఏమైంది అని అడుగుతుందంట. భగవంతుడు అది నేను అక్కడ కావేరీ పక్కన వెళ్తూ ఉన్నానా, ఎక్కడో అది జారిపోయింది, మన వాళ్ళతో అందరికీ చెప్పాను, వాళ్ళంతా ఎత్తుకుతున్నారు అని అనిందంట. సరే పాపం భగవంతుడు ఏం చేస్తాం, ఒక ఏనుగు అరిస్తే ఆది మూలమే అంటే భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు, ద్రౌపది గోవింద అంటే పరిగెత్తుకుంటూ రక్షిస్తున్నారు. ఆయనకి రక్షణ అనేది ఆయన యొక్క కర్తవ్యం. ఒక్కొక్కరికి మనకు ఒక్కొక్క పని ఉంది కదా, ఏదో ఆఫీస్కి వెళ్ళాలని. ఆయన కర్తవ్యం ఏంటంటే భక్తుల్ని రక్షించడం ఆయన కర్తవ్యం. ఇంత కష్టపడుతున్నాడు, ఇక్కడికి వెళ్ళి పాపం తన యొక్క సొంత నగలను కూడా చూసుకోలేకపోతున్నాడు అని రంగనాథ స్వామి రంగనాయకి అమ్మవారు పర్లేదు అనుకునిందంట. రంగనాథ స్వామి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక ఆయనకు ఒకే బాధగా ఉంది, అక్కడ వెళ్ళామే శ్రీవాసలక్ష్మిని వదిలేసి వచ్చేసామే అని. శ్రీవాసలక్ష్మి ఓ అని ఏడుస్తుందంట, ఇదంతా ఏమైంది, ఇంత కష్టంగా ఉందే అని. ఒక చంద్రుడిని చూసి ఆమె ఏడుస్తుందంట, చంద్ర ప్రతి ఒక్కడికి నువ్వు చల్లదనాన్ని ఇస్తావే, నాకెందుకు ఇంత వేడివేడిగా ఉన్నావు నాకు. మేఘాలను చూసి అంటుందంట, మీరంతా అక్కడికి వెళ్ళి మీరంతా వర్షం పోయాలంటే మీరు సముద్రం నుంచి నీళ్లు తీసుకొని వెళ్తారు కదా, మీరు నా కంట్లో ఉన్న నీళ్లు ఏడుస్తుందని చూడండి, ఈ కంటి నీళ్లను తీసుకెళ్లి ఆ రంగనాథ స్వామి మీద వర్షనం చేయండి, అప్పుడు ఏంది ఇంత వేడిగా ఉందంటే చెప్పండి, ఇంత ఆమె యొక్క కంట్లో నుంచి వచ్చిన నీళ్లు మీరు ఒక్కసారి ఆమె కోసం అక్కడ వేంచేస్తుంది, మీరు వస్తానని చెప్పారే రాలేదే అని ఏడుస్తుందని మీరు వెళ్ళి చెప్పండి అని. అంత దుఃఖంగా కష్టంలో ఉంది. సహ్యాని కావేరీ నదిని చూసి అంటుందంట, నువ్వు అలాగే వెళ్తావు కదా, ఒకసారి నా కోసం చెప్పొచ్చు కదా అని. వాళ్ళ యొక్క బంధువులంతా చెప్తున్నారంట, నీకేం కాదమ్మా అని. పక్కన ఉన్న మిత్రులంతా వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే, సఖీలంతా, రంగనాథ స్వామి మీ యొక్క తండ్రి కోసమే శ్రీరంగానికి వచ్చారమ్మా, నిన్ను వదిలేసి వెళ్ళరు, ఆయన ఒక్కసారి మాటిస్తే మాటే అని ఉరయూరు నాచియార్కి చెప్పి వెళ్ళారంట. ఉరయూరు నాచియార్ చాలా కష్టపడి ఉండే సమయంలో భగవంతుడు ఏం చేశాడంటే, సరే ఇంకోసారి నేను వెళ్ళి చూడాలి అని 2 రోజుల తర్వాత రంగనాయకి అమ్మవారు నిద్రపోయినాక రాత్రి ఎవరికి తెలియకుండా చీరలు ఒక 4-5 చీరలు తీసుకొని, మంచి వజ్రాలు హారాలు అవన్నీ తీసుకొని, ఆడుకునే దానికి ఒక పెద్ద బాల్ అంటారు కదా, పుష్ప బాల్ అవన్నీ తీసుకొని, తాంబూలాలు తీసుకొని, అంతా మన వాళ్ళకి ఇంట్లో నుంచి ఏదైనా దొంగతనం చేసినా కూడా మనకు తెలియదు, కరెక్ట్ గా చేయాలి కదా, తీసిందంతా తీసినట్టే ఉంది, ఏదో కనబడేటట్టు ఉంది, సరిగ్గా తాళం కూడా వేయలేదు, అలాగే వెళ్ళిపోయారంట. అక్కడ వాళ్ళ యొక్క గుర్రాన్ని తీసుకున్నాడు. అక్కడ రాజు భట్టులు అన్నారు, మీరెవరు నా వెనకాల రాకండి అన్నాడు. రంగనాథ స్వామి రాత్రి మళ్ళా వెళ్ళిపోయాడు విభవ రూపంగానే. అక్కడ ఉరయూరుకి వెళ్ళినప్పుడు, పక్కన ఉరయూరుకి వెళ్ళినప్పుడు అక్కడ రంగనాథ స్వామి వస్తున్నారని చెప్పినాక ఉరయూరు నాచియార్ సంతోషపడింది. అక్కడ జనాలందరికీ మన ఉరయూరు నాచియార్ రాణి కదా, రాణి రంగనాథ స్వామియే వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ చూసినా తాంబూలం, పెద్ద వాద్యం, వేద ఘోషం చేస్తూ రాజు ధర్మవర్మన్ రాజు చాలా సంతోషపడి ప్రతి ఒక్కరిని పిలుచుకొని వచ్చి తాంబూలంతో అక్కడ పెద్ద ఉత్సవమే జరిపేస్తున్నారు రాత్రికి. ఇక్కడ ఏమవుతుందో శ్రీరంగంలో అంతా తలుపంతా మూసింది. అక్కడ పెద్ద పెద్ద ఏనుగులను రంపించి ఆ మొత్తం మర్యాద ఇచ్చి భగవంతుని లోపల తీసుకొని వెళ్ళి సంగీత నాట్యం చేసి అందరూ భగవంతుని ఉరయూరు నాట్యాన్ని భగవంతుని ఇద్దరి కలిసి దర్శనం చేసుకొని
దాని తర్వాత రాత్రి వాళ్ళిద్దరిని వదిలేసి అందరూ వెళ్ళిపోయారంట. సేర్తి సేవ అక్కడ మనకి ఎలా సేర్తి సేవ ఇక్కడ రంగనాయకి తాయారు అమ్మవారికి పంగుని ఉత్తరం రోజు జరుగుతుందో అదే 2 రోజుల ముందు మన ఉరయూరు నాచ్యార్తో సేర్తి సేవ అక్కడ జరిగేటప్పుడు ఇక్కడ అమ్మవారు రంగనాయకి అమ్మవారు ఇలా పక్కన తిరిగారంట. తిరిగిన వెంటనే చూస్తే భగవంతుడు లేదు. సరే మళ్ళా ఎక్కడికో వెళ్ళారేమో అని అటుపక్క చూస్తే ఒక పక్క వేసిన తలుపులు తడిచింది. ఆ చీరలంతా మన బీరోలో చూస్తే కొన్ని చీరలు కింద పడింది. ఇదేంటిది, భక్తుడిని రక్షించడానికి చక్రం తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి, ఆడుకునేదానికి తాంబూలాలు తీసుకొని వెళ్ళడం ఏంటి, చీరలు తీసుకొని వెళ్ళడం ఏంటి, నగలు తీసుకొని వెళ్ళడం ఏంటి, ఈయన చేసే దాంట్లో ఏదో తప్పు ఉంది అని చెప్పి రాజు భట్టుని పిలిపించి అక్కడ ఎక్కడున్నాడు చూడండి అన్నాడంట. రంగనాథ స్వామి ఎప్పుడు కానీ ఊరిలో చూస్తే అమ్మవారు రంగనాయకి అమ్మవారు ఆమె జన్మించిందని చెప్పకూడదు, మనకే జననం, వాళ్ళకి అవతారం చేసింది ఎక్కడంటే శ్రీరంగంలోనే. కాబట్టి శ్రీరంగంలో ఉన్న జనాలందరూ అమ్మవారంటే మన ఇంటి అమ్మాయి అనుకుంటారు. భగవంతుడు ఎక్కడి నుంచో వచ్చాడు, అయోధ్య నుంచి, ఆయన అల్లుడు, బయట నుంచి వచ్చాడు కాబట్టి ఆయన అల్లుడు. అమ్మవారికే చాలా ముఖ్యం. ఈ రోజు కూడా చూస్తే జనాలు గుడికి వెళ్తే భగవంతుని దర్శనం చేసుకునే దానికన్నా లోకల్స్ ఉంటారు కదా శ్రీరంగం వాళ్ళు, రోజు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారు. ఏదో వాళ్ళ వల్ల అయిన రోజు అప్పుడే రంగనాథ స్వామిని దర్శనం చేసుకుంటారు. అది ఏ ఊర్లో అన్నా సరే, అమ్మవారికే ఏ దివ్య దేశంలో అన్నా చూసినా కూడా వరదరాజ స్వామి అందరూ ప్రతి ఒక్కరు ఆ ఊర్లో ఉండేవాళ్ళు రోజు వెళ్ళి పెరిందేవి తాయారు దర్శనం చేసుకొని వచ్చేస్తారు. వరదరాజ స్వామి ఎప్పుడో వారానికి ఒక రోజు, ఉత్సవం రోజు ఆ రోజే. అలాగా అమ్మవారంటే అంత ఇష్టం వాళ్ళందరికీ. సరే చెప్పినారు కదా అని వెళ్ళి చూశారంట. చూసి వచ్చి చెప్పారు, ఇలా ఉరియూరులో ఆయన ఉన్నాడు, ఆయన గుర్రం అక్కడే కనబడింది అని చెప్పారు. తన సఖులు, మా అమ్మవారికి తెలిసిన భక్తులు అంతా ఉంటారు కదా, వాళ్ళని పోయి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అని చూడండి అంటే చెప్పేశారు వాళ్ళు, ఇలా శ్రీవాస లక్ష్మితో ఆయన ఉన్నాడు అని. సరే రాణి మనం చూసుకుంటాం అని అమ్మవారు అనింది. అక్కడ ఛత్ర సాంబూలాలు ఉత్సవాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత భగవంతుడికి మరునాడు రోజు అక్కడే సుప్రభాతం. ఎందుకంటే అర్చకులు వాళ్ళకి తెలుసు ఇక్కడ భగవంతుడు లేదు అక్కడే, కాబట్టి ఇక్కడ ఎన్ని సుప్రభాతం, ఇక్కడ ఎంత చెయ్యాలో ఇవన్నీ అక్కడే చెయ్యాలి. కాబట్టి అక్కడికే వెళ్ళి సుప్రభాతం చేస్తున్నారంట. ఆ రోజు కౌసల్య సుప్రజారామ అక్కడే విశ్వరూపం అంటే ఏనుగు, ఆవు, బ్రాహ్మణులంతా వేద మంత్రాలని చెప్తారు. అక్కడే జరిగి భగవంతుడు ఇంకా నేను వెళ్ళాలి అన్నప్పుడు ఉరియు నాచి కంట్లో పెట్టుకొని ఏడుస్తూ, మిమ్మల్ని వదిలి వెళ్తున్నారే, ఇంత సంతోషంగా ఉన్నామే అంటే ప్రతి సంవత్సరానికి ఈ ఉత్సవం జరుగుతుంది, ఇక్కడికి నేను ఏం చేస్తాను అని. ఈ రోజు కూడా మనం చూడొచ్చు, శ్రీరంగం నుంచి ఉరయూరు అనేది 1.5 గంట సేపు ప్రయాణం. అది బస్సులో. నడుచుకొని వెళ్ళడం అంటే కాలినడకలో వెళ్ళడానికి ఒక రాత్రి అంతా అవుతుంది. ఆ భగవంతుడు రాత్రి ఎవరికూ తెలియకుండా పల్లెక్కిలో వాళ్ళు ఆ భగవంతుని తీసుకొని వస్తారు. అద్భుతమైన విశేషం. అది ఎలా అంటే అది మంచి రోడ్డు కూడా ఉండదు, కావేరీ నది దాటి అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు అంతే ఉంటాయి. అక్కడంతా భగవంతుని రాత్రి ఎవరికి తెలియకుండా బందోబస్తుతో మొత్తం ఓన్లీ దీపమే ఉంటుంది, లైట్స్ ఫోకస్ అంతా ఏముండదు. ఇప్పుడు ఈ కాలంలో కావాలంటే కొన్ని ఎక్కువ దీపాలంతా మనం పెట్టుకోవచ్చు, పెట్రోమాక్స్ లైట్స్ అవంతా. ఆ కాలంలో ఓన్లీ అగ్ని వెలిగించి అక్కడికి వెళ్ళి అద్భుతంగా ఉరియూరు వెళ్ళిన వెంటనే ఉరియూరులో ఉండే జనాలందరూ రంగనాథ స్వామి మన ఊరికి వచ్చారని పెద్ద చత్ర తాంబూలంతో పెద్ద ఉత్సవాలు జరుపుకుంటూ అక్కడ గుడికి వెళ్ళి ఆ భగవంతుని యొక్క సంతోషం చూడాలి. ఆ పల్లకిని పైన చేసి హే అని అక్కడి నుంచి మళ్ళా ఆ యొక్క పెద్ద తాంబూలాలు ఇచ్చి ఆయనకి వస్త్రం పెంచి ఆ రోజు రాత్రంతా భగవంతుడు ఉరియూరు నాచియార్తో ఉండడం, ఆ చేతి సేవన అందరూ ఎన్నో భక్తులు ఎలా పంగుని ఉత్సవం జరుగుతుందో అంత భక్తులు అక్కడ వచ్చి అమ్మవారిని దర్శిస్తారు. అటువంటి ఆశ్చర్యమైన ఉత్సవం. రంగనాథ స్వామి ధర్మవర్మాన్ రాజుకు రాణి ఇద్దరికి చెప్పి నేను తిరిగి వెళ్ళాలి అని చెప్పి సంవత్సరానికి ఒకసారి ఇట్లాగా ఉత్సవం జరుపుకుంటాను అని అందరికీ మాటిచ్చి ఆయన మళ్ళా తిరిగి వెళ్తున్నారంట. ఆశ్చర్యమైన ఉత్సవం. అక్కడి నుంచి తిరిగి వెళ్ళినప్పుడు మనం ఎలా అమ్మవారికి ఎంత కోపం వచ్చింది, ప్రళయ కలహం అని ఉంటుంది కదా. ఎప్పుడు కూడా ఇంట్లోనే మనం పెళ్ళైన దంపతులు చూస్తే ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతూనే ఉంటుంది. గొడవ లేకుండా దంపతులు అనే వాళ్ళు ఉండలేరు కూడా. కానీ ఆ చిన్న గొడవ వచ్చినా కూడా అది సరిదిద్దుకోవాలి, అప్పటికప్పుడే అది మర్చిపోవాలి. అది అటువంటిది. అది ఎట్టున్న రామునికి సీతమ్మకు కూడా గొడవ వచ్చిన కాలం ఉంది, రుక్మిణికి కృష్ణునికి కూడా గొడవ వచ్చిన కాలం ఉంది. కానీ వాళ్ళు మరునాడే అది మర్చిపోతారు. అందుకే వాళ్ళ యొక్క ఇది సంతోషంగా ఉంటుంది కుటుంబం. అలాగే రంగనాయకి అమ్మవారికి రంగనాథ స్వామికి చిన్న ప్రళయ కలహం అంటారు, ప్రణయ కలహం అని. ఇప్పుడు ఉరయూరుకి చెప్పకుండా వెళ్ళారు కదా, ఇప్పుడు రంగనాయకి అమ్మవారికి తెలిసిపోయింది. వచ్చిన వెంటనే ఇప్పుడు అడుగుతుంది ఏమి అని. ఇటువంటి ఈ ఉత్సవం జరిగిన వెంటనే
ఆ రోజే ఆయన తిరిగి వచ్చే రోజే పంగుని ఉత్తరం. ఆ రోజు తన యొక్క అవతార ఉత్సవ దినం. అంటే ఆ రోజు అవతార ఉత్సవం అంటే బర్త్డే లాగా. ఆ రోజే భగవంతుడు నన్ను వదిలేసి అక్కడ వెళ్ళిపోయాడని తెలిసాక ఇంకా కోపం వస్తుంది కదా. ఆ కోపాన్ని భగవంతుడు ఎలా చేస్తున్నారు అని ఈ అద్భుతమైన విషయాన్ని మనం రేపు చూడొచ్చు. ఆ రెండు అయినాక మనకు పంగుని ఉత్తర ఉత్సవం, సేల్తి సేవ రంగనాయకి అమ్మవారికి, రంగనాథ స్వామికి. దాని తర్వాత రామానుజ స్వామి గద్యత్రయం చెప్పి శరణాగతి చేస్తున్నారు అమ్మవారు భగవంతుడికి. ఇటువంటి ఉత్సవాన్ని మనం రేపు ఉపన్యాసంలో ఇదే 6 గంటలకు మనం చూస్తాం. స్వామి ముకుందన్ స్వామి ఇచ్చేశారు. మనం నవవిధ భక్తిని ఇప్పుడు చూడబోతున్నాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. అంటే ధన్యవాదాలు.